బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలను గుర్తించారు. హైదరాబాద్, నిజామాబాద్ ఖాళీ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. ఇక మోహన్ నాయక్ తన హోదాను అడ్డం పెట్టుకుని ఆర్ఎండ్బి శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ రూపంలో భారీగా నొక్కేసినట్లు ఆయనపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ నాయక్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు నిఘా పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్, నిజామాబాద్ లో ఖాళీ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. ఇక మోహన్ నాయక్ తన హోదాను అడ్డం పెట్టుకుని ఆర్ఎండ్బి శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ రూపంలో భారీగా నొక్కేసినట్లు ఆయనపై కొంతకాలంగా ఆరోపణలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ నాయక్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు నిఘా పెట్టారు. మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. మోహన్ నాయక్ సంబంధించిన ఇంట్లో అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఇవాళ ఉదయం నుంచి మొత్తం 15 బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు గత కొంతకాలం నుంచి ఆయన అవినీతికి పాల్పడుతున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సోదాలు చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి దాదాపు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పైన అవినీతి ఆరోపణలు అనేవి వచ్చాయి. ఇక అందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా మనకున్నటువంటి ఆస్తులకు సంబంధించి కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. అయితే హైదరాబాద్ లోని ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ తో పాటు ఆయన బంధుమిత్రులు, స్నేహితుల యొక్క ఇళ్లలో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు 60 లక్షల రూపాయల నగదు, మరోవైపు పెద్ద ఎత్తున బంగారాన్ని ఐడెంటిఫై చేశారు. 10 తులాల గోల్డ్ బిస్కెట్స్, అలాగే 35 మద్యం సీసాలు లభించాయంటే ఇప్పటికే ఏసీబీ అధికారుల ద్వారా సమాచారం అందుతోంది. మోహన్ నాయక్ అక్రమాస్తుల పైన ప్రస్తుతం ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. అలా సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ గా మోహన్ నాయక్ సెప్టెంబర్ లో నియామకం జరిగిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేది ఆయన పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. గతంలో స్టేట్ రోడ్ చీఫ్ ఇంజనీర్ గా, అలాగే ఆర్టీసీ ఎండీగా పనిచేసినటువంటి సందర్భంలోనూ కొంత అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇటు ఆర్ఎండ్బి చీఫ్ గా ఆయన ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమ పద్ధతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆయన ఈ మధ్య కాలంలోనే, అంటే గత 9 నెలల క్రితమే ఈఎన్సీగా ఆయన్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అవినీతి వరుసగా అవినీతి భాగవతం అనేది వెలుగులోకి వస్తుంది.
మోహన్ నాగ్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల్లో భాగంగానే ఉదయం మాదాపూర్ లోని నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. అయితే సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున అక్రమాస్తులు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మనకు అందినటువంటి సమాచారం బట్టి ఒక 2 గంటల క్రితం వరకు 60 లక్షలని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు మరొక 15 లక్షల రూపాయలను ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 80 లక్షల వరకు అక్రమ ఇంట్లోనే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తవ్విన కొద్దీ బంగారం అనేది బయటకు వస్తుంది. అక్కడ ఏదైతే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారో ఇంట్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటి మొత్తంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన బంగారాన్ని దాచిపెట్టినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా వెలికి తీస్తూ ఉన్నారు. ఇక నగరంలో కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఆయన పేరు మీద, అలాగే ఇతర కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పేరు మీద బినామీలుగా నియమిస్తూ సంపాదించినటువంటి అక్రమాస్తుల వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. మొత్తం ఎంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులను సంపాదించారు అనేది సాయంత్రం ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు వెల్లడించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి బ్రాహ్మణి.